ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో జగన్ను కూడా వదిలేయచ్చు. కానీ భారత ప్రభుత్వం నుంచి అంటే సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ లేదు అంటే అమెరికాలో ఆల్రెడీ ఎఫ్బిఐ విచారణకు రెడీ అవుతుంది కదా సార్. అది అవుతుంది. నా ఫండమెంటల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్య కాదు, ఇది సమస్య కేంద్ర ప్రభుత్వమే. మోడీ సాఫ్ట్గా ఉండే వరకు చంద్రబాబు సాఫ్ట్, చంద్రబాబు సాఫ్ట్ వేరే రీజన్ ఏం లేదు అక్కడ. సో అందరికీ తెలుసు మోడీ అదానీ బంధం. సో అదానీ పైన ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నా కదా, పార్లమెంట్లో మీరు ఇలా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ అదానీ ఎపిసోడ్ పైన మీరు విచారణ జరిపించండి. సిబిఐ, ఈడీ, జేపీసీ దీనిపైన తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తే మీరు తెలుగుదేశం ప్రతినిధి పిలిపించి ఎన్ని క్వశ్చన్లు అడగండి, దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు చూడండి, మేము ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, అడుగుతారు ఇడుతిప్తారు. కానీ సూటిగా చెప్పండి. సూటిగా రెండే ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి అదానితో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయండి, సింపుల్ డిమాండ్. 2, అదానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి బంధం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించండి. 3, జగన్ అదానీల బంధమే కాదు ఇతర రాష్ట్రాలతో కూడా లింక్ అయి ఉంది కనుక ఈ మొత్తం వ్యవహార ఎపిసోడ్ పైన సిబిఐ, ఈడీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించండి. ఈ 3 డిమాండ్లకు తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. జస్ట్ ఈ 3 డిమాండ్ల మీద ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు వైఖరి చెప్పారు చెప్పమనండి. ఈ 3 డిమాండ్లను ఎందుకు మాట్లాడరని అడుగుతున్నాను నేను. ఇది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ డిమాండ్స్ కదా, మీరు ఎందుకు చేయరు? ఇటు నాంచుడు అటు నాంచుడు ఆలోచిస్తున్నాం, థింక్ చేస్తున్నాం, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి పాల్పడిపోయింది, అదంతా పోయింది కనుకనే కదా రద్దు అనేది, పోయింది కనుక కదా విచారణ జరిపించమనేది. కానీ అదానీ లంచం ఇచ్చాడని చెప్పదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పదలుచుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి, నాకు అర్థమే కాని అంశం. సో ఈ ఆడ చర్చల్లో అప్పుడు వధూవరులు వస్తే కదా పెళ్ళి అయ్యేది. వధువు ఉంటారు, వరుడు ఉండడు, వరుడు ఉంటే వధువు ఉండదు, పెళ్లి కావాలంటారు. ఎట్లా అవుతుందండి పెళ్ళి? అప్పుడు పెళ్లి కన్నా అవుతుందేమో కత్తితో పెళ్లి చేసే సాంప్రదాయం ఉండే. కానీ ఇక్కడ సార్ అంటే తప్పు చేశారా జగన్ లేదా అనేది తెలియదు, కానీ అసలు పేరుందా లేదా అనే దాని మీద మాత్రం అది ఇష్యూనే కాదు మిత్రులు. అక్కడ ఏమున్నదన్న సంబంధం లేదా, మన చట్టాలు మన దగ్గర విచారణ కదా. నా పేరు లేదు, నా పేరు అసలు అది ఇష్యూ కాదు మిత్రమా, మీరు అనవసరమైన ఇష్యూని పట్టుకొస్తున్నారు. అక్కడ ఏమున్న దాంతో సంబంధం లేదు కదా. జగన్ అది క్లియర్గా ఉంది కదా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు ఫారిన్ అఫీషియల్ 1 అని కూడా రాశారు. ఇంకేం కావాలి? ఇది అదానీ జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారని కూడా ఉన్నది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడ కోర్టులో ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉంది అని చెప్పి 83 నా పాయింట్ మీకు అది అసలు ఏ స్పష్టం లేకపోతే ఈ వార్త ఎందుకు వచ్చిందండి నీకు? అది పక్క పెట్టిన అమెరికాలో ఏమున్నది, అమెరికాలో ఛార్జ్ షీటా? ఫండమెంటల్ క్వశ్చన్ అమెరికాలో మరి ఎవరికి ఇచ్చిందని ఆరోపణ చెప్పండి. అమెరికాలో ఆరోపణ ఏంటంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు లంచాలు ఇచ్చి అదానీ సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తన పవర్ కొనిపించారన్నది ఆరోపణ. అందులో 1750 కోట్లు, మోర్ దెన్ $200 million, $265 million, 200 ఆంధ్రప్రదేశ్లోనే అని. అది అసలు ఆ డిస్కషన్ పాయింట్ కాదు, ఎవరి పేరుంది ఎవరి పేరు లేదు అని. ఇప్పుడు అదానీ జగన్ అవినీతి బంధం లేదని తెలుగుదేశం చెప్పదలుచుకుందా నాకు చెప్పండి. ఇప్పుడు జగన్ ఏమంటాడు, పక్కా పెడదాం, జగన్ తన తాను డిఫెండ్ చేసుకుంటాడు, పక్కా పెడదాం, పేరే లేదంటున్నారు. సో పేరు మొదలైంది సార్, మీరు పేరు పట్టుకుంటున్నారు. ఇష్యూ పేరు కాదు మిత్రమా, ఇష్యూ పేరు ఉండడము పేరు ఉండకపోవడం ఇష్యూ కాదు. పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఉందా, అది కాదు ఇష్యూ. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ మీరు డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూను. మీకు అర్థం కాని అంశం ఏంటంటే పేరు ఉండకపోవడంతో సంబంధం లేదు. పేరు ఉంటుంది, ఏమైతే పేరు ఉండదు, ఏమవుతుంది? అసలు ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలతో అఫీషియల్స్కు ముడుపులు చెల్లించి తన పవర్ కొనిపించాడు అదానీ అన్నది ఆరోపణ. అక్కడ అఫీషియల్స్ అనే భాషలో, అమెరికా భాషలో రాజకీయ నాయకులు కూడా. సో ఇందులో మళ్ళీ పేరుందా పేరు లేదా, పేరు ఏమో అమెరికాలో పేరుంటే ఇక్కడ కేసు వస్తుందా? ఇక్కడ కేసు పెట్టడానికి అమెరికాతో సంబంధమే లేదంటున్నా నేను. అమెరికాలో ఏముంది అన్న దాని మీద మనం కేసు పెట్టాం కదా. మనకు ఒక ఆరోపణ ఉంది, ఆరోపణ పోనీ అమెరికాలో కేసే కాలే, మీరు వదిలేస్తారా?
పోనీ అమెరికాలో కేసు కాలేదు. అమెరికాలో కేసు అయినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ పోయాడా? సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ మీద అమెరికా సంబంధం లేదు కదా. ఆ రోజు 2021-22లో వెళ్ళాడు, 2 ఏళ్ల క్రితం వెళ్ళాడు కదండి. అప్పుడు అమెరికా ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఈ ఆరోపణ అమెరికా కాదు ఫస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కదా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది టీడీపీ కదా, సిపిఐ రామకృష్ణ కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. మీకు స్టేట్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ దగ్గరికి పోయి అద్భుతంగా వాదించింది కేశవ్ కదా. ఇది అమెరికాలో పక్క పెడితే మీరు అమెరికాలో ఉన్నదా లేదా ఏమైందని తర్వాత సంగతి. అమెరికాలో అమెరికాలో అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవుతలేదు అంటున్నా. మీరు క్లియర్గా అదానీ పవర్తో చేసుకున్న ఒప్పందంలో అవినీతి ఉంది అని మీరు ఆరోపించారు. అడ్డగోలుగా ధరకు నష్టం వచ్చేలా కొన్నారని మీరు ఆరోపించారు. ఆరోపించిన దానిపైన మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలకు కూడా ఎందుకు ఏం చేస్తలేరు? నా క్వశ్చన్ అది. మీరు ఆ ఒప్పందాలు రద్దు చేయాలి, విచారణకు ఆదేశించాలి కదా. ఇప్పుడు అన్నిటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు కదా. తెలుగుదేశం కార్యాలయం పైన దాడి విచారణకు ఆదేశించారా లేదా? సోషల్ మీడియా పోస్టులు ఆదేశించారు. రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ కస్టోడియల్ టార్చర్ చంద్రబాబు నివాసం ఆదేశించారు. చంద్రబాబు నివాసం పైన దాడి ఆదేశించారు. మీరు ఇన్ని ఆదేశించినప్పుడు ఇదేంటి రెడ్ బుక్లు ఇది లేదా? నాకు రెడ్ బుక్లో అదానీ జగన్ అవినీతి ఒప్పందం లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇన్నిటి మీద ఆదేశించారు కదా. తిరుపతి లడ్డులో కల్తీ ఆదేశించారు కదా. మరి ఇన్నిటి మీద ఆదేశించినప్పుడు దీనిపైన ఎందుకు ఆదేశిస్తలేరు? దీనిపైన ఎందుకు కామ్గా ఉన్నారు? మేము స్టడీ చేస్తున్నామంటారు. స్టడీ చేసే కదా మీరు పీల్లేసింది. 2022లోనే పీల్లేసినాక స్టడీ చేయకుండా పీల్లేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్థిక మంత్రి కేశవ్ నాకు చెప్పండి. నాకు అర్థంగా స్టడీ చేయకుండా పిల్లేస్తారు ఎక్కడన్నా? స్టడీ చేయకుండా సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ పోతారా? కొత్త స్టడీ చేసేది ఉన్నది. మీరు స్టడీ చేసే కదా పిల్లేసింది, స్టడీ చేసే కదా కేసు పెట్టింది. మీరు కేసు పెట్టాక ఇప్పుడు 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇన్నిటి మీద విచారణ జరిపించారు, దీని మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు? బికాజ్ అదానీ ఇస్ దేర్. జగన్ అదానీ కాకుండా ఇంకెవరి దగ్గరన్నా అవినీతి పాటు ఆరోపణలు ఉంటే ఇప్పటికి మామూలు కేసు ఉండేది కాదు. లింక్ అదానీతో ఉంది కనుక జగన్ అనాలన్నా అదానీ అనక తప్పదు. అదానీ అనలేరు, అందుకే జగన్ వదిలేయాలి. ఇదే రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి జగన్ అవినీతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు, జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, చాలా జుగుత్సాకరంగా ఉంది అన్ని మాట్లాడక తప్ప ఆన్ గ్రౌండ్ ఏమీ జరగదు. ఇది జరగలేదు, గంగవరం పోర్టు అమ్మకం జరగడం లేదు కదా. ఈ రెండు నాకు చెప్పండి. జగన్ అదానితో కుదుర్చుకుని ఈ 2 తప్పులు, నా దృష్టిలో ఈ 2 తప్పులు. గంగవరం పోర్టులో 10% వాటాను కారు చౌకగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీరు రద్దు చేయండి. అదానితో గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ వాటా 10% అమ్మడం రద్దు చేయండి. రద్దు చేసి అదానీ జగన్మోహన్ రెడ్డిల డీల్ పైన విచారణకు ఆదేశించండి. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు విచారణకు ఆదేశించండి. ఈ ఒప్పందాలు రద్దు చేయండి ఫస్ట్. ఈ ఒప్పందాలు మీరే భారం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారం కాదు లాభం అంటున్నారు, ఆ తెలుగుదేశం పార్టీ భారం అంటున్నారు. ఇప్పుడు భారం అయితే రద్దు చేయాలి, రద్దు చేయకపోతే లాభం అని జగన్మోహన్ రెడ్డి వాదన బలపడుతుంది కదా. మీరు భారం అంటున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తలేరు? అందుకే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీరు దీనికి చూడండి, మీరు నా అంచనా ఆన్సర్ రాదు. అస్తే సంతోషం. ఇక పబ్లిక్ ప్రెషరు బాగా పెరిగి పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే ఒప్పందాలు రద్దు చేయొచ్చేమో. కానీ అదానీ పైన కేసు పెట్టే ధైర్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని నువ్వు ముడుపులు చెల్లించావు, ఇది కేసు కాదా? ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కిందకి రాదా? సో జగన్మోహన్ రెడ్డి ముడుపులు చెల్లించిన గౌతమ్ అదానీ పైన కేసు ఎందుకు రిజిస్టర్ అవుతలేదు? రామ్ గోపాలవరం మీద 5 పోలీస్ స్టేషన్ల కేసు రిజిస్టర్ అయింది, అదానీ పైన ఒక్క దగ్గర కూడా ఎందుకు రిజిస్టర్ కాదు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 1 ఇయర్ క్రితం ట్వీట్ పెడితే వ్యూహన్ సినిమా పైన ఇప్పటికి 5-6 పోలీస్ స్టేషన్లో మీరు కేసులు పెట్టారు, 5-6 పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి కదా. అదానీ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ విద్యుత్ బంధం పైన మీరు గతంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కు పోయి హైకోర్టులో పిల్లేసిన దానిపైన ఇంతవరకు ఒక్క కేసు ఎవరైనా పెట్టారని చెప్పండి. ఎందుకు పెడతలేరు? మర్మం ఏంటి దీంట్లో? ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. అరే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు, కేసు ఎందుకు పెడతలేరంటాను నేను. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పడిందా? ఇలా మా రాష్ట్ర ప్రతి సంపద లూటీ చేశారు జగన్మోహన్ రెడ్డి, అదానికి భారీగా ముడుపులు తీసుకొని అదాని దగ్గర చాలా కాస్ట్లీ పవర్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మా ఆర్థిక మంత్రి అయిన కేశవ్ దానిపైన చాలా డీటెయిల్గా కేసు పెట్టాడు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు పెట్టారు, అందువల్ల దీనిపైన విచారణ జరిపించండి అని ఎవరైనా ఎక్కడన్నా కేసులు పెట్టారా?
అందువల్ల ఇది క్లియర్గా అర్థమవుతుంది, అదాని కోసం జగన్ను వదిలేస్తారు. ఇది నా ఆరోపణ, నా అనుమానం. ఈ అనుమానం నిజం కాదని తేల్చితే సంతోషమే కదా.